ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో ఆయన మాదిరి ఉంచడానికి వచ్చినట్టు ఏం చేయడానికి? మాదిరి అంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి వచ్చాడంట. అంటే ప్రతి మానవుడు ఎలా బ్రతకాలి, ప్రతి మానవుడు ఎలా జీవించాలి, ఎవరిని చూసి జీవించాలి, ఎవరిలా బ్రతకాలి అని అంటే క్రీస్తుని చూసి క్రీస్తులా బ్రతకాలని ఆయన వచ్చాడంట ఇక్కడ. ఎవరికి స్తోత్రం. రైట్. మన ఎవరు ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? క్రీస్తులా బ్రతకాలి. రైట్. క్రీస్తులా బ్రతకాలి అని ఆయన మాట తీరు ఎలా ఉండాలో, ఆయన ప్రవర్తన ఎలా ఉండాలో, ఆయన నడవడికి ఎట్లా ఉండాలో, ఇవన్నీ కూడా చూపించడానికి ఆయన వచ్చాడంట. కూర్చో. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో ఇవన్నీ చూపించడానికి ఆయన ముందుగా అలా ఉండాలని చూపించేలాడంట. దేవునికి స్తోత్రం. రైట్. ఒకసారి అనుకుందాం, ఈ ప్రాంగణం అంతా చుట్టూ వేయబడింది అనుకోండి, దారి లేదు. రైట్. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఓకేనా? ఎక్కడికి? ఈ ప్రాంగణం నుంచి మనం తప్పించుకుని బయటికి వెళ్ళాలి. ఎదురు వచ్చాం. అయితే ఈ ప్రాంగణం నుండి తప్పింపబడి బయటికి వెళ్ళాలంటే ముందుగా మనకి ఎవరైనా మార్గం చూపిస్తేనే కానీ ఎక్కడికి వెళ్ళాము? ఈ బయటికి వెళ్ళాము. ఎక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? ఓకే. దేవునికి స్తోత్రం. రైట్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి, ఈ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళాలి. ఇప్పుడు మనలో ఎవరో ఒకరు ఏం చేయాలి? దారి లేవండి, అన్ని మూసుకుపోయి ఉన్నాయి, దారి లేవు అనుకుందాం. ఒక 10 అడుగుల గోడ లేదా 15 అడుగుల గోడ ఉంది చుట్టూరు. రైట్. ఇప్పుడు మార్గానికి అనుకోవాలి. అయితే యేసు ప్రభువారు వచ్చి ఏం చేశారు అని అంటే ఈ ప్రాంగణం దాటి బయటకు వెళ్ళడానికి కొన్ని అడుగులు జాడలు వేశాడు. ఎలా వెళ్ళాలో, ఎలా వెళితే ప్రాంగణం దాటి బయటకు వెళతాము, ఎలా వెళితే ఇక్కడే ఉండి నశించిపోకుండా బయటికి వెళతామనేది ఆయన కొన్ని అడుగు జాడలు వేసుకుంటూ వెళ్ళాడు. అడుగు జాడల్లో వెళితే కనుక ఇక్కడ నుండి మనం తప్పింపడతాం. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు ఆ తప్పింపడడానికి ఆయన మాదిరిగా ఉన్నాడు. ఓకేనా? 10వ తరగతి చదివే వాళ్ళకి కానీ, ఇంటర్ చదివే వాళ్ళకి కానీ, డిగ్రీ కానీ చదివే వాళ్ళకి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అంటే ఆ పేపర్స్ ఎందుకని? ముందోళ్ళకి ఎగ్జామ్ ఎలా వచ్చిందో, ఆ ముందు సంవత్సరం ఎలా వచ్చిందో, ఆ ముందు సంవత్సరం ఎలా వచ్చిందో దాన్ని బట్టి వీళ్ళు చదువుకుంటూ వెళ్ళగలిగితే ఏమైపోతారు? పాస్ అవుతారు. అసలు టెక్స్ట్ బుక్ లేకుండా పాస్ అవ్వకుండా అవుతారా? అసలు ప్రీవియస్ గా క్వశ్చన్స్ ఏమి వచ్చినాయో తెలియకుండా పాస్ అవుతారా? కష్టం కదా. అయితే ఈ లోకంలో నుండి నశించిపోకుండా పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా యేసు ప్రభు వారి యొక్క అడుగు జాడలో నీవు నేను నడవాలి. దేవునికి స్తోత్రం. రైట్. ఆ అడుగు జాడలే ఈ 4, 5 ఎన్ని ఉన్నాయి? 5. ఒకటి ఆయన పాపము చేయలేదు. ఏం చేయలేదంట? ఏం చేయలేదు? పాపం చేయలేదు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించలేదు. ఒక్క ఆజ్ఞ కూడా అతిక్రమించలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కానీ కింద వచనంలో చూస్తే అక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన పాపమే చేయలేదు, పాపం చేయలేదు, ఒక్క ఆజ్ఞ కూడా అతిక్రమించలేదు. రైట్. అంటే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో వెళుతూ ఉంటే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనము కూడా ఆజ్ఞలను అతిక్రమించకుండా ఉంటాం. ఏం అతిక్రమించకుండా? ఏం అతిక్రమించకుండా? ఆజ్ఞలేవి అతిక్రమించకుండా మనం కూడా ఉండాలి. రైట్. 2, కపటం లేదంట ఆయనలో. ఏం లేదు? కపటం లేదు. కపటము లేదు. కపటము ఇంక అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకోవాలంటే లోపల ఒకలా ఉండి బయటకు ఒకలా ఉన్నాడు. లోపల కోపం, పగ, ద్వేషం పెట్టుకుని బయటకు ప్రేమగా మాట్లాడు. రైట్. ఇంకా చెప్తున్నాను, వేషధారణ ఏంటది? చెప్పండి. ఏంటది? వేషధారణ యేసు ప్రభు వారి దగ్గర లేదు. అంటే నటించే స్వభావం ఆయన దగ్గర ఏమాత్రం కూడా లేదు.
ఓకేనా? అంటే మనలో కూడా ఏముండకూడదు, లోపల మనిషి ఉండకూడదు, బయట మనిషి ఉండకూడదు. లోపల అంతరంగంగా ఉన్న పురుషుడే గాని స్త్రీ గాని అదే రీతిగా బయట ఉండాలి. స్తోత్రం. ఆయనలో ఏ కపటం లేదు. అందుకంటది ఆయన నోట్లో అంటున్నాడు కానీ హృదయం ఏది నిండుకుందో దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. రైట్? అంటే హృదయంలో కూడా ఏం లేదు ఆయన దగ్గర, కపటం ఏం లేదు. 3, దూషింపబడి, చదవండి ఒకసారి 3 రండి. దూషింపబడి బదులు దూషించలేదు. అందరూ చెప్దాం ఒకసారి. ఏం చేయలేదు ఆయన? దూషింపబడి బదులు దూషించలేదు. ఎప్పుడు అనంటే మత్తయి సువార్త చెప్పడం, నీతి నిమిత్తము హింసింపబడిన, బాధింపబడిన, శ్రమ పెట్టబడిన, దూషింపబడిన. రైట్? ఆయన దూషింపబడి బదులు దూషించలేదా? మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అడుగు చేయడంలో నడవాలంటే మనల్ని ఎవరన్నా దూషించినా ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? చెప్పండి ఏం చేయకూడదు? అందరూ మాట్లాడదాం. నాకైతే ఇక్కడ అందరూ లేరనిపిస్తుంది. నాకైతే జనం అయితే కనపడుతున్నారు కానీ అందరూ లేరు ఇక్కడ. నేను ఇక్కడే ఉన్నాను పాస్టర్ గారు అన్నమాట. మీ చేయగలుగుతాను ఒకసారి. నిజంగా లేదు పాస్టర్ గారు, ఉట్టు మీద ఉంది, కూర మీద ఉంది, తలుపు పెట్టొచ్చానో లేదో, గడెట్టు వచ్చానో లేదో, ఇంటి దగ్గర మజ్జిగ పులిసిందో. రైట్? గమనండి. ఒకటి ఆయన ఏం చేయలేదు, అందరూ చెప్పాలి. ఇది గురువారం వాక్యం. నేను మళ్ళా ఇదంతా చెప్పి మళ్ళీ నేను ఆదివారం వాక్యం మొదలు పెట్టేసరికి 12:30 2 గంటలు. పర్వాలేదు. ఆయన ఏం చేయలేదు, అందరూ చెప్పాలి. అందరూ 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 వినపట్టలేదని అందరూ ఎవరు? యేసు ప్రభువు వారు పాపం చేయలేదు, ఆజ్ఞలేవి అతిక్రమించలేదు. 2, ఆయనలో ఏం లేదు అంటే ఇక సింపుల్ గా వేషధారణ యేసు ప్రభువులో లేదు. 3, దూషింపబడి తిరిగి దూషించలేదు. ఒకవేళ ఎవరన్నా మనల్ని దూషించినా కానీ మనం ఏం చేయకూడదు? క్రీస్తు అడుగు జాడలలో నీవు నేను నడుస్తూ ఉంటే ఏం చేయకూడదు? నిన్ను దూషించినా తిరిగి దూషించకూడదు. ఒకవేళ నిన్ను బూతులు తిట్టినా నువ్వు తిరిగి బూతులు పెట్టకూడదు. ఒకవేళ నిన్నేదన్నా కేకలు అరుపులు వేసినా నువ్వు మౌనంగా ఉండాలి. రైట్? దూషింపబడి కూడా దూషించలేదంట. 4, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, ఎదిరించలేదు. అంటే ఒకవేళ ఎవరైనా మనల్ని అన్యాయంగా శ్రమ పెడుతూ ఉన్నా, రైట్, అన్యాయంగా బాధ పెడుతూ ఉన్నా, ఒకవేళ ఏదైనా సరే ఏం చేయకూడదు అంటే ఎదిరించొద్దు, బెదిరించొద్దు. నాకు ఆడ తెలుసు, ఏడ తెలుసు, నా దగ్గర ఎంత పలుకుబడి అంత పలుకుబడి ఉంది, నా దగ్గర అలా ఉన్నారు ఇలా ఉన్నారు, నా దగ్గర బౌన్సర్లు ఉన్నారు, చెత్త కొట్టి చెత్తని అన్నాం అనుకో, జాగ్రత్త బౌన్సర్స్ తోనే తీసి పక్కనెట్టేస్తారు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఆయన శ్రమ పట్టబడి, శ్రమ ఏ శ్రమలు పెట్టారు యేసు ప్రభు? చెప్పండి, ఏ శ్రమలు పెట్టారు యేసు ప్రభు? మీకేం శ్రమలు ఉన్నాయా? మిమ్మల్ని ఎవరైనా శ్రమ పెడుతున్నారా? ఎవరైనా శ్రమ పెడతారా? మీ శ్రమ ఏంటి చెప్పండి. మీకున్న శ్రమలేంటి చెప్పండి. మీకే శ్రమలు, మీకున్న కష్టాలేంటి, మీకున్న బాధలేంటి చెప్పండి. పర్లేదు. యేసు ప్రభు వారిని శ్రమ పెట్టారు, పిడిగుద్దులు గుద్దారంట, ఉమ్ము వేశారంట ముఖం మీద, కొరడాలతో కొట్టారంట. ఓకేనా? రైట్? ఇంకా చెప్పాలంటే హేళన చేశారు ఆయన. చివరి రక్త బొట్టు వరకు కూడా కాచేశాడు ఆయన. శ్రమ పెట్టబడి మేకులు కొట్టబడ్డాయి, రిల్లుతో కూడా కొట్టారాయని, కొరడాలతో కొట్టారాయని. రైట్? శ్రమ పెట్టబడి కూడా ఏం చేయలేదంట. ఏం చేస్తున్నా నన్ను, నేను ఎవరినో తెలుసా, సాక్షాత్తు నేను దేవుని కుమారుని, నన్ను గుట్టారంటే ఎలాగైపోతారు అలాగైపోతారని ఏం బెదిరించలే, ఎదిరించలే. ఎందుకని? నీకు నాకు మాదిరి చూపించాలని, ఎలా ఉండాలో
ఇలా ఉండకూడదు అని. రైట్? శ్రమ పట్టి బడి కూడా ఏం చేయలేదు, బెదిరించలేదు. మనం కూడా ఏం చేయకూడదు, ఎవరిని కూడా బెదిరించకూడదు, ఎదిరించకూడదు. రైట్? అది నీతి నిమిత్తం అయితే. అలాగే పక్కింటోడి మీద రాయేసి మౌనంగా ఉండి తిట్టినప్పుడు ఒక్కర్లే తిట్టు, దేవుడు నన్ను మౌనంగా ఉండమన్నాడంటే అది దారుణం. అది రైట్? అలా కాదు. దేవుడు నీతి నిమిత్తం హింసింపబడితే దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చివరిగా ఏంటి అని అంటే, ఏది ఏమైనా కూడా తండ్రికి అప్పగించుకునే స్వభావం ఆయన. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక క్షమించు. వీళ్ళు నన్ను కొడుతున్నారు కానీ వీళ్ళకి తెలియదు, క్షమించు. ఏది ఏమున్నప్పుడు ఎవరికి అప్పు చెప్తాడు ఆయన? ఇప్పుడు చెప్పండి, క్రీస్తు అడుగుజాడలో నడవాలంటే మనకేం కావాలి? ఇవన్నీ కావాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, పాపము వినపడలేదు. పాపము అంటే మనం కూడా ఏం చేయకూడదు, ఏ ఆజ్ఞ కూడా అతిక్రమించకూడదు, పాపం చేయకూడదు. రెండు, వేషధారణ మనలో ఉండకూడదు. వేషధారణ వాక్యం చెప్పబడుతుంది, వ్యభిచారినైనా క్షమిస్తాడు కానీ వేషధారణ మటుకు క్షమించగలడు దేవుడు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. తర్వాత, దూషింపబడినప్పుడు మనం ఏం చేయకూడదు, ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు దేవుడు. తిరిగి దూషించక, బెదిరించక, శ్రమ పెట్టినా బాధలు పెట్టినా బెదిరించొద్దు. ప్రార్థన చేయవాళ్ళ గురించి అంతే. దేవునికి స్తోత్రం. చివరికి నీకు ఏం జరిగినప్పుడు ఎవరికి అప్పగించాలి? దేవునికి మాత్రమే అప్పగించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు అడుగుజాడలో నడవడానికి వచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయన అడుగుజాడల్లో నడవాలి.